హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. మనకు నిరుద్యోగ భృతి కోసం ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు 3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. దీనికి సంబంధించి తాజా తాత్కాలిక బడ్జెట్లో 1810 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విధి విధానాల రూపకల్పన కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సో మనకు పూర్తిగా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ భృతి అనేది రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ కొత్తగా అప్డేట్ చేస్తారు. అప్పుడు అప్డేట్ చేసిన తర్వాత మన ఛానల్లో తప్పకుండా వీడియో పెట్టడం జరుగుతుంది. సో అంతవరకు లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా కానీ మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు ఎవరు చెప్పినా నమ్మకండి, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. కేవలం మనకి ఏంటంటే నిరుద్యోగ భృతికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నట్లు మాత్రమే తెలిపారు. సో మనకు త్వరలో అప్డేట్ వస్తుంది. అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.